హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదాన్ని. నేను ఈరోజు చూపించబోతున్న రెసిపీ మామిడికాయ పప్పు అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకున్నానండి. 1 కప్పు బ్యాళ్ళకి వంకాయలు 2, 3 టమాటాలు, ఉప్పు కావాల్సినంత, మామిడికాయలు 1 కప్పు, చింతపండు 1 ఆనియన్ అండి. చాలు, ఈ క్వాంటిటీ అయితే చాలా పప్పు బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ కడుక్కొని మరి ఒకటి మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్కటి వేసుకుందాం. 1 కప్పు బ్యాళ్ళు అండి. 1 కప్పు బ్యాళ్ళు మనము కడిగి బాగా శుభ్రంగా కడిగి వేసుకున్న బ్యాళ్ళు, 1 కప్పు మ్యాంగోస్, 1 కప్పు ఆనియన్స్, 3 టమాటాలండి. మీకు చూపించాను కదండి కొలత, ఆ కొలతను బట్టి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్, పెద్ద స్పూన్ నిండా కారం పొడి. వంకాయలు నల్లగా కాకుండా తొందరగా సాల్ట్ వాటర్ని వేసేసుకోండి. 1 లీటర్ వాటర్ వేసుకుంటే చాలు. ఇప్పుడు 6 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకుందామండి. హై ఫ్లేమ్ మీద పెట్టండి, స్టీమ్ పెట్టండి. స్టీమ్ పోయిన తర్వాత ఒకసారి పప్పును చూసుకోండి. ఒకసారి ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఉడకలేదు అంటే మరి ఒక 1 విజిల్ పెట్టుకోండి, ఏం పర్లేదు. 5 విజిల్స్కే ఉడకలేదు కదండి అనే బాధ మీకొద్దు. ఒకసారి బాగా మెదుపుకున్న తర్వాత బాగా మెదుపుకోండి. చక్కగా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. బాగా మెదుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, అయినా సరిపోలేదు, మరి 1/2 స్పూన్ వేసానండి. మీరు ఇంకొకసారి చూసుకొని ఇలా మెదుపుకున్న పప్పుని బాగా ఇంకోసారి చూడండి. చాలా ఎంత రెడ్గా ఉందో. మనం వాడే రెడ్ చిల్లీ పౌడర్ చాలా మంచిదండి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని 1 గరిటె ఆయిల్ చాలండి, ఎక్కువ వేయకండి. గరిటె ఆయిల్, దీనికి కావాల్సిన పోపు దినుసులు అండి. వట్టి మిరపకాయలు, 3 వెల్లుల్లి రెబ్బలండి, ఎక్కువ వేయడం లేదు నేను. ఇలా వేపుకున్న తర్వాత బాగా వేయించిన తర్వాత ఇప్పుడు మరి ఆవాలు, ఉద్దిబేళ్ళు, జీలకర్ర ఈ మూడు తీసుకొని వేయిస్తాం. బాగా వేగిన తర్వాత నేను ఆల్మోస్ట్ అన్ని వంటలకి నాకు పచ్చి కరివేపాకు వాడడం చాలా ఇష్టం అండి. అందుకని నేను ఆల్మోస్ట్ వేస్తానండి. పచ్చి కరివేపాకు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే కరివేపాకు వేస్తున్నట్టు. ఎక్కువేం లేదు, హాఫ్ కప్ వేసిన వెంటనే ఈ పోపు చల్లారకుండానే మనము వేడివేడిగా ఉన్నట్టుగానే పప్పులోకి వేసేసుకుందాం. పప్పులోకి బాగా వేసుకున్న తర్వాత ఆ పప్పుని బాగా తిప్పుకొని కింద నుంచి పై వరకు ఒకసారి కలియపెట్టుకున్నామండి. ఎందుకంటే పప్పు అంతా క్వాంటిటీతో కలిసిపోవాలి కదా, అంత పప్పు అంతా పట్టాలి, ఆయిల్కి పట్టాలి. అలా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే అండి. ఎంతో ఎమ్మి టేస్టీ అయిన మామిడికాయ పప్పు రెడీ. మీకు ఇష్టమో లేదో తెలియదు కానండి, నాకంటే పప్పులన్నిటిలో నా ఫేవరెట్ పప్పులు 2 అండి. మ్యాంగో పప్పు ఒకటి, ఇంకొకటి గోంగూర పప్పు అండి. చాలా 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 బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా పద్ధతిలో నేను ఇలా చేశాను, మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు. ట్రై చేయండి. నేను రైస్ తీసుకున్నాను, మీ ముందరే ట్రై చేసి చూపిస్తున్నాను. నాకు ఇష్టం, నాకు ఈ పప్పు అంటే చాలా ఇష్టం. అందుకే నేను పప్పుని చూసి ఉండలేకపోయానండి. ఒకసారి ట్రై చేశాను. చాలా చాలా టేస్ట్గా పుల్లగా చాలా బాగుందండి, బాగా కుదిరిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్.